చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయమున దేవుడు నీతో సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతున్నావా? నువ్వు ఈ మధ్యకాలంలో దేవుని ప్రామిసెస్ని ఎప్పుడైనా కోట్ చేసావంటే, నువ్వు నీ నోటితో ఆ ప్రామిసెస్ని ఎప్పుడైనా నువ్వు దాన్ని ధ్యానిస్తూ అవి కన్ఫెస్డ్, నువ్వు వాటిని అస్తమానం నీ నోటితో చెప్పావా? చూడండి, నువ్వు వాక్యం మీద, దేవుని మాట మీద ఆధారపడకపోతే మరి దేని మీద మీరు ఆధారపడుతున్నారు? మీ ధనం మీద? ఓ మాట అడుగుతాను, చెప్పండి. ఈ మధ్యకాలంలో మీ బ్యాంక్ అకౌంట్ ఎన్నిసార్లు మీరు మీ బ్యాలెన్స్ని చెక్ చేసుకుని ఉంటారు? యూజువల్గా చాలామంది ఫోన్పేలోకి వెళ్తారు, పేటిఎంలోకి వెళ్తారు, ఇక మిగతా యాప్స్లోకి వెళ్ళి వాళ్ళు ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత తగ్గిపోయినాయి, ఎంత పెరిగినాయి, రోజుకి ఎన్ని మార్లు చెక్ చేస్తారు. సగమా ఇవన్నీ కూడా మన దగ్గర ఏమి ఉన్నాయో వాటిని మనం చూస్తున్నాం. ఇవి చూడడం తప్పు కాదు, కానీ మనం ఆధారపడుతున్న రీతి మీకు చెప్తున్నాను. మనం ఆధారపడుతున్నప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుందో దానివైపు కాదు, కానీ దేవుని బ్యాంక్ని మనం టచ్ చేయగలగాలి. దేవుని బ్యాంక్ వైపు మన కళ్ళు వెళ్ళగలగాలి. అవి దేవుని బ్యాంక్ అంటున్నప్పుడు ప్రామిసెస్, వాగ్దానములు. బైబిల్ చెప్తుంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు, యేసు ప్రభునందు. జాగ్రత్త వినండి, మన క్రియల వల్ల కాదట, యేసు ప్రభునందు ప్రతిదీ కూడా అవును, ఆమేన్ అని ఉన్నది. మీరు జాగ్రత్తగా వింటున్నారు ఈ ఉదయాన్న. చూడండి, ప్రామిసెస్ని మనం తాకాలి, దేవుని బ్యాంక్ని మనం తాకాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి కలుగుదని ఆయన చెప్తున్నప్పుడు ఒక 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 భక్తుడు, నాకు ఆయన కాపరిగా ఉన్నాడు, నాకు లేమి కలగదు. చూడండి, దాని కన్ఫెషన్ చూడండి, ప్రామిసెస్ని ఎలా కన్ఫెస్ చేస్తున్నాడు. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కనుక నేను లేమి చూడను, నేను గొప్ప స్థితిని చూస్తాను. మనం ఏం మాట్లాడతాం ఉదయం లేచిన దగ్గర నుంచి? లేమి, కొరత, ఇబ్బంది, జీవితపు కష్టము, నష్టము, వారు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వీరు చేయాల్సిన మేలు చేయలేదు, వారు వచ్చారు కానీ ఏం తీసుకొని రాలేదు. ఇవే మన మాటలన్నీ కూడా ప్రజలతో నిండిపోయి ఉంటాయి. ఈ లోకం నుంచి ఆశించే వ్యక్తి ప్రశాంతంగా ఎప్పుడు బ్రతకలేడు. ఈ లోకం నుంచి కోరే వ్యక్తి ఎప్పుడు నెమ్మదితో ముందుకు వెళ్ళలేడు. మీకు తెలిసి ఒక మాట నేను చెప్తాను, నువ్వు దేవుని మీద ఆధారపడే ఆ సందర్భం, లేకపోతే దేవుని మీద ఆధారపడే కాలము నీ మరణం ముందు వరకే. ఆ తర్వాత ఏదో నువ్వు నరకను కానీ పరలోకం కానీ వెళ్ళిపోతావు. అక్కడి నుంచి ఇంకా ఆత్మకు చాయిస్ లేదు, ఆధారపడే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ రిజల్టే అక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆధారపడ్డావా, ఇక్కడ దేవునితో నిలబడ్డావా, ఇక్కడ దేవుని యందు విశ్వాసంతో నువ్వు నిలకడగున్నావా, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచా, రక్షింపబడిపోయావు. అక్కడి నుంచి ఈ లోకంలో నువ్వు బ్రతికిన రిజల్ట్ని నువ్వు పూర్తిగా చూడబోతున్నావు. ఈ లోకంలో యేసు అంటే నీకు ఎప్పుడు నచ్చలేదు, ఎప్పుడు నువ్వు దేవుని సంఘానికి వెళ్ళలేదు, దేవునితో ఎప్పుడు నువ్వు నడవలేదు, నీ నువ్వు బ్రతుకుతూ తాగుడు వ్యసనాలకు, ఈ లోకపు వ్యసనాలకు, ఈ లోకపు చెడు అలవాట్లకు లోనైపోయి వ్యభిచారం చేస్తున్న ఒక వ్యక్తిగా నువ్వు బ్రతికితే నీకే గ్యారంటీ లేదు ఎక్కడికి వెళ్తావో. నిజంగా ఈ లోకంలో చెడ్డగా బ్రతుకుతున్న వారి గురించి లేఖనాలు రాస్తూ ఒక విషయం రాసేసింది, వీరు దేవుని రాజ్యానికి పాత్రులు కాదని. నిజంగా దేవుణ్ణి నమ్ముతూ దేవుని విశ్వాసం ఉంచిన వ్యక్తి ఇలాంటి ఒక తప్పుడు త్రోవను తీసుకోలేకపోతాడు. ఎందుకంటే దేవుని ఆత్మచేత కంట్రోల్ చేయబడే వ్యక్తి మరి ఇలాంటి పాపం వైపు వెళ్ళడు గనక సరి చేసుకోవడం మంచిది. ఈ లోకంలో దేవుని కోసం బ్రతకడం మంచిది. నిన్నటి దినానే వింటున్న మీరు నిన్నటి దినానే త్రాగుబోతుడుగా పూర్తిగా మత్తుగా తాగేసి ఇష్టాసారంగా శరీరాన్ని దేవుని కోసం కాకుండా చెడు విషయాలకు అప్పగించిన వ్యక్తివేమో. అది మంచిది కాదు అన్నట్టుకి.
దేవుడు అలాంటి వ్యక్తిత్వమును కోరట్లేదు. దేవుని మాట ప్రకారం బ్రతికే వ్యక్తిని దేవుడు కోరుతున్నాడు. మనం మార్చుకోవాలి మన జీవితాన్ని కట్టుకోవాలి దేవుడు కోరుతున్నాడు. సంగమ వినండి, దేవుని బ్యాంక్ని మనం టచ్ చేసినప్పుడు బైబుల్ చెప్తుంది, పేతురు రాసిన పత్రికలో, వాగ్దానములట ఈ లోక చెడుతనం నుంచి మనం తప్పించేస్తాయి. నువ్వు దేవుని బ్యాంక్ని టచ్ చేసినప్పుడు, దేవుని వాగ్దానం టచ్ చేసినప్పుడు ఈ లోకపు బుద్ధి నుంచి నువ్వు బయటకు వస్తావు. ఈ లోకపు చెడుతనం నుంచి బయటకు వస్తావు. దేవుని కోసం బ్రతికే తీరు, దేవుని కోసం బ్రతికే ఆ సంతోషం, ఆనందము నీకు కలగడం ప్రారంభిస్తుంది. ఈ మధ్య దేవుని కొరకైన ఆకలి తగ్గిపోయిందేమో, ప్రార్థన జీవితం తగ్గిపోయిందేమో, వాక్యం చదువుకోవడం తగ్గిపోయిందేమో. దేవుడు మరలా వాటిలో నువ్వు స్థిరంగా ఉండమని కోరుతున్నాడు. వాటిలో నువ్వు నిలకడ ఉండాలని కోరుతున్నాడు దేవుడు. మరలా తిరిగి ఆయనతో గడపాలి. మనం చాలాసార్లు మనం వెళ్తున్న సంఘపు వెలుపల వారితో మనం స్నేహం చేయడం ఎక్కువ ఇష్టపడతాం. స్కూల్లో, కాలేజెస్లో, మనం వెళ్తున్న ఆఫీసెస్లో, వాటిల్లో సంగమా ఇవి నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తూ రిలేషన్షిప్స్ ఏం చేస్తాయంటే, దేవుని దగ్గర గడపకుండా వెలుపల సినిమా హాల్స్లో, పబ్స్లో చెడ్డ విషయాల కొరకు, ఈ భూమి కనిపెడుతున్న విషయాలు, అంటే బైబిల్ మాట ఉంటుంది, పాపాన్ని వాళ్ళట కనిపెడతారట. పాపానికి దారి కనిపెడతారట. పాపం చేసుకునే వేస్ని, నూతన వేస్ని ఇన్వెన్షన్ చేస్తారట. వారి ఇన్వెన్షన్స్ అన్నీ కూడా పాపమును ఇంకెలా చేయొచ్చు అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఉదయాన్న. చూడండి, దేవుని ప్రామిసెస్ కానీ మనం టచ్ చేస్తే, దేవుని వాగ్దానంతో నింపబడితే మనం ఈ లోకపు చెడుతనం నుంచి బయటకు వచ్చేస్తాం. మీకు చెప్పిన ఒక మాట, ఒక వాగ్దానం, మనం ఇక పాపులం కాదు, నీతిమంతులుగా పిలుస్తున్నాడు. ఇది వాగ్దానం ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, దేవునికి నేను చాలా దగ్గరగా ఉన్నాను, నాకు బలమైన కార్యాలు చేయబోతున్నాడు, నేను కంగారు పడను. ఒకవేళ మీరు సేవకులైతే, దేవుడు నా పరిచర్ను దీవిస్తానని చెప్పాడు. నా బట్టి కాదు, దేవుని బట్టి. ఒక మాట పౌలు అంటాడు ఈ విధంగా, పేతురుని ఎలా అయితే దేవుడు వాడుకున్నాడో, పేతురు ఎలా అయితే ఇజ్రాయెల్కు, యూదులకు అపోస్తలుగా వాడుకున్నాడు, అలాగనే దేవుడు నన్ను కూడా అన్యులకు, అన్య జనాంగంకు అపోస్తలుగా వాడుకోబోతున్నాడు. పేతురుకు సామర్థ్యమును కలుగు చేసిన దేవుడు నాకు కూడా సామర్థ్యమును కలుగు చేయను, లేకపోతే కలుగు చేస్తాడు. చూడండి, ఈ కాన్ఫిడెన్స్ మనం ఎప్పుడైతే దేవుని వాగ్దానం వైపు వెళ్ళిపోతామో, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు పెరగడం ప్రారంభిస్తాయి. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని వాగ్దానాన్ని కనిపెట్టడం ప్రారంభించాలి. అతను నీటి కాలువల యోర నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఫలమును ఇస్తాడు. ఫలమును దేవుడు ఇస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. ఆకు వాడిపోకుండా, అంటే నిరాశపడిపోకుండా, డ్రైనెస్ లేకుండా, జీవితంలో ఎందుకు పుట్టాను, ఎందుకున్నాను, ఈ ఆలోచన నుంచి బయటకు వచ్చి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడే వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి. సంగమా, పరలోకపు వాగ్దానం మనకి ఇవ్వబడింది. నిత్య జీవపు వాగ్దానం మనకి ఇవ్వబడింది. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఈ లోకపు మాలిన్యమును అంటకుండా మన దేవుడు బ్రతుకుమని కోరుతున్నాడు. ఈ చెడు మనం అంటకుండా, ఈ చెడు ఆలోచనలు మనం అంటకుండా మనం బ్రతకాలి. ఎందుకంటే మనం వెలపెట్టి కొనబడిన వారమే. మనం ఇక మన సొత్తు కాదు, దేవుని సొత్తు. మనం ఆయన కోసం బ్రతకాలి. ఒకవేళ నీవు ఈ లోకంలో నీకోసం బ్రతుకుతున్నావేమో, ఒకసారి ఆ బ్రతుకుని ఆపి దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడు. నీవు ఇక రైట్ థింగ్ని, మంచి విషయాన్ని జీవితంలో కనుగొనట్టే, నేను దేవుడు దేనికోసం ఈ భూమి మీద పంపించాడో ఆ విషయాలు నువ్వు కనుగొనట్లే. కళ్ళు మూసుకుంటే ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. ప్రతి వాగ్దానము యేసయ్యలో ఆమేనని ఉంది. మా తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు నీ వాగ్దానం పైన గురించి, నువ్వు చేయబోతున్న బలమైన కార్యాలని తలపోసుకుంటూ అనేకులకు ఆశీర్వాదంగా నీ బిడ్డలు ఉంచండి. నీవు నూతన కార్యములు జరిగించువాడివి, నూతన బలమునిచ్చువాడు. నీ వల్లనే సమాధానం మాకు కలుగుచున్నది, నీ వల్లనే కార్యములు మాకు జరుగుచున్నవి. నీవే మా కొండగా ఉండి మమ్మల్ని నడిపించుచున్నవాడు. నీకు వందనాలు. ఏ విషయంలో అయినా మేము దిగులు పడుతూ నిరాశపడుతున్నట్లయితే
ఆ విషయాల్లో మా పైన మీ కృప ఉంచి మమ్మల్ని నడిపించుచున్న దేవానికి స్తోత్రం. అయ్యా, ఎంత సంతోషం, ఎంత ఆదరణ, ఎంత నెమ్మది. నీవు మాకు ముందుండే మా ముందు నువ్వు నడుచుచ్చు మమ్మల్ని నడిపించుచున్న తీరు బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలు ఎక్కడైతే అలసిపోయి ఎక్కడైతే వారు హృదయపూర్వకంగా నీకు వారి సమయం ఇవ్వలేకపోతున్నారో ఇక అక్కడి నుంచి వారు నడిపించండి. వారు నీకు గొప్ప సమయం ఇస్తూ ప్రామిసెస్ మీద, వాగ్దానాల మీద ఆధారపడి నీ మీద ఆనుకొని ముందుకెళ్ళినట్లుగా వారికి సహాయం ఇవ్వండి. నీ కృపకు వారిని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బలమైన దేవుని కార్యాలు నీకు జరగబోతున్నాయి. నీ నిరాశ నుంచి దేవుడు నిన్ను తొలగించి ఉజ్జీవులకు దేవుడు నిన్ను నడిపించునుగాక. God bless you. See you tomorrow.